ప్రతి ఒక్క పంటకి కూడా కొన్ని రకాల పోషకాలు అనేవి చాలా అవసరం. మనకు ఎట్లయితే ఆహారం మనకు అవసరమో అదేవిధంగా మన పంటలకు కూడా చాలా రకాల పోషకాలు అనేవి అవసరం పడుతూ ఉంటాయి. ఏంటంటే ప్రతి ఒక్క పోషకాన్ని, ఉదాహరణకు మనకు మనుషుల్లాగానే ఈ పంటలకు కూడా 16 రకాల పోషకాలు అనేవి అవసరం పడుతుంటాయి. ఆ పోషకాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. అంటే ప్రాథమిక పోషకాలు అంటే చాలా ఎక్కువ మోతాదులో ప్రతి పంటకు కావాల్సిన పోషకాలు. సో ఇవేంటంటే నత్రజని, భాస్వరం, పొటాష్. సో ఈ 3 కూడా ఎక్కువ మోతాదులో ప్రతి పంట కూడా అవసరం పడుతుంటాయి. సో దీన్ని మనం ప్రాథమిక ఎరువులుగా మనం చెప్పవచ్చు. అదే ప్రాథమిక పోషకాలు. రెండో రక పోషకాలు ఏంటంటే మనకు సెకండరీ న్యూట్రియంట్స్ అంటారు, అంటే ద్వితీయ పోషకాలు. ఇవేంటంటే ఈ ప్రాథమిక పోషకాల కంటే కూడా కొద్ది వరకు తక్కువ మోతాదులో అవసరం పడుతూ ఉంటాయి. సో దీనికి ఉదాహరణలు ఏంటి అంటే కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ అంటే గంధకం. సో ఇటువంటి సెకండరీ న్యూట్రియంట్స్ కూడా మనకు పంటకు అవసరం. ఈ రెండు కాకుండా వేరే రకంగా ఏంటంటే సూక్ష్మ పోషకాలు అనేవి కూడా మనకు ప్రతి పంటకు కూడా అవసరం పడతాయి. సో ఈ సూక్ష్మ పోషకాలు ఏంటంటే తక్కువ మోతాదులో ప్రతి పంటకు కూడా అవసరం అవుతూ ఉంటాయి. కాకపోతే 16 రకాల పోషకాలు ప్రతి పంటకు మనకు పంట యొక్క జీవిత చక్రం పూర్తి చేసుకోవటానికి ప్రతి పంట 16 పోషకాలకి మనం అవసరం పడుతూ ఉంటాయి అన్నమాట.